హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ప్రోస్ అండ్ కాన్స్, ఇట్లా మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024లో తయారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్ విత్ క్రోమ్ వేరియంట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 349.34 cc BS6 SI ఇంజిన్తో లభిస్తూ ఉంది. పవర్ వచ్చేప్పటికి 20.2 PS at 6100 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 27 Nm at 4000 RPMలో ఉంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km ఒకసారి ఖచ్చితంగా మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్ 300 mm డిస్క్ అయితే ఇచ్చారు, బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ 270 mm డిస్క్ ఇచ్చారు, బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్. చాసిస్ విషయానికి వస్తే ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్తో లభిస్తూ ఉంది. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 6 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ 6 స్టెప్స్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుని హైట్ అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 100/90 ఇంచ్ స్పోక్ వీల్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 120/80 18 ఇంచ్ స్పోక్ వీల్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm తో లభిస్తుంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 800 mm అనేది ఇచ్చారు. మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 195 kgs అనేది ఉంది. కొంచెం వెయిట్ అయితే అనిపించింది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు. పైన పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఎన్లాగ్ స్పీడోమీటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. దాని కింద డిజిటల్ మీటర్లో ఓడోని ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. అలాగే స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది ఈ వెహికల్లో. అలాగే గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తానికి గ్రాబ్ రైల్ అయితే ఇలా ఉండిద్ది. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్, శారీ గార్డు అన్ని మిస్ అవ్వకుండా అయితే ఈ వెహికల్లో వచ్చినాయి అనమాట. హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మోడ్ స్విచ్ ఉంది. దాని కింద హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 11 కలర్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 110+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 km లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,68,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 80,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ట్వంటీ 2024 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వెహికల్ అయితే ఇప్పుడు రైడ్ చేద్దాము. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సీట్ హైట్ అయితే 800 mm అయితే ఉంది కదా. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. అలాగే మరీ అంత వైడ్ అయితే ఏమి లేదు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. .2 PS పవర్, 27 Nm టార్క్ అనేది ఇంజన్ జనరేట్ చేసింది. 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజన్. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి రైడ్ చేసి మీకు చూపిస్తాను. పెర్ఫార్మెన్స్ బాగుంది, స్మూత్గా ఉంది. వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు బ్రో. యాక్చువల్లీ మా ఫ్రెండ్ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఉందన్నమాట. 2018 మోడల్. అది నేను రైడ్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉంది. బట్ అదైతే మామూలుగా రాదు వైబ్రేషన్స్ అయితే. సో ఇందులో వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. కంఫర్ట్ బాగుండిద్ది. మీరు రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది క్లచ్ ఎంత కంఫర్ట్ ఉందనేది. అలాగే మీకు స్మూత్గా ఉందన్నమాట. మరి అంత హార్డ్గా లేదు క్లచ్ అయితే. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడతాను. సో గేర్లు వేస్తున్నా. ఏంటిది వాటరు.
గేర్లు వేసేటప్పుడు మాత్రం మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది. ఇప్పుడు గేర్స్ డౌన్ చేస్తున్నాను. స్మూత్గానే మీరు డౌన్ చేయొచ్చు. ఓకే, 5 గేర్స్ కూడా మీరు స్మూత్గా వేయచ్చు, స్మూత్గా డౌన్ చేయొచ్చు అనమాట. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. బ్రేక్స్ టెస్ట్ చేద్దాం, ఎందుకంటే ఫ్రంట్స్ అయినా మీకు 300mm పెద్ద డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా సపోర్ట్ చేసిద్ది. ఒకసారి బ్రేక్స్ కూడా టెస్ట్ చేద్దాం. ఓహో, బాగున్నాయి. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సస్పెన్షన్ బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు 170mm లభిస్తూ ఉంది. మీకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఏం తగలదు అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది. సీట్ హైట్ కూడా కంఫర్టబుల్గానే ఉంది, ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కాకపోతే వెయిట్ అనిపిస్తూ ఉంది నాకు. 195 kgs వెయిట్ ఉంది కాబట్టి కొద్దిగా రైడ్ చేసేటప్పుడు ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం చాలా బాగుంది. ఇంతకు ముందు వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. హ్యాపీగా మీ ఇష్టం, మీరు ఎంత దూరం అయినా సరే లాంగ్ రైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఏం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఇలా కూర్చొని లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. సీట్ కూడా చాలా స్మూత్గా ఉంది. కంటిన్యూగా మీ ఇష్టం 500 kilometers వెళ్ళిపోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్లో మైనస్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇంతకుముందు వైబ్రేషన్స్ ఉండేవి, వైబ్రేషన్స్ అయితే రెడ్యూస్ చేశారు. ఇంకా వెయిట్ అంటారా, ఇది మొత్తం మనకి మెటల్తో లభిస్తూ ఉంది కాబట్టి వెయిట్ అయితే తగ్గించలేము. సో అక్కడ మనం కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవ్వాలన్నమాట. డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు, చిన్న డిజిటల్ మీటర్. అందులో మనకి ట్రిప్ మీటరు, ఓడోమీటరు, అలాగే క్లాక్, ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. మనకు అంతకుమించి ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు. ఎలక్ట్రానిక్ స్టఫ్ అయితే ఏం లేదన్నమాట. ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు అంతే, అంతకుమించి మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే ఏం లేవు. 2,70,000 రూపీస్ దాకా అయితే ఉందన్నమాట ప్రైస్ అయితే. మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు నచ్చిన కలరు, మీకు నచ్చిన మోడల్ని బట్టి ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. అక్కడ బ్రౌచర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోండి. ఉంటే కొనుక్కోవచ్చు, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2024కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిందో చెప్పాను కదా. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను మొత్తం నోట్ చేసుకున్నాను అనమాట. లాస్ట్లో మీకు మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దో కూడా చెప్తాను. మీరు ఈ కొద్దిగా పార్ట్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది ఏంటంటే కంఫర్ట్ బ్రో. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్, బ్రేక్ లివర్స్ కూడా మీకు అప్డేట్ చేశారు కాబట్టి బ్రేక్ లివర్స్ కంఫర్ట్ కూడా బాగుండిద్ది అనమాట. రైడింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. దాని తర్వాత ట్రాన్స్మిషను బటరీ స్మూత్ అయితే ఉందన్నమాట. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. బటరీ స్మూత్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే ఇంజిన్ కూడా స్మూత్గా ఉందన్నమాట. మీకు BS6 phase 2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. మీకు ఇంజిన్ రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు అనమాట. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 270mm డిస్క్ ఇచ్చారనమాట. పెద్ద డిస్క్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABS కాబట్టి ఓవరాల్గా మీకు బ్రేకింగ్ అనేది ఈ వెహికల్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అలాగే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసినా సరే మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు అనమాట. లో సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.5 హైట్ ఉండాలన్నా సరే ఈ వెహికల్ ఈజీగానే రైడ్ చేయొచ్చు. మీకు కాళ్ళు అయితే ఈజీగానే అందుతాయి అనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అప్డేట్ చేశారు. మీరు రైడ్ చేసేటప్పుడు చెక్ చేయండి స్విచెస్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే 11 కలర్స్లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలా వీల్స్తో కూడా లభిస్తూ ఉంది కాబట్టి మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, అంటే కాన్స్ అని చెప్పుకోవచ్చు. అందులో నాకు ఫస్ట్ కాన్ అనిపించింది సస్పెన్షన్ అనమాట. కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది, మీకు అంత స్మూత్ అయితే ఏమీ ఉండదు. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మీరు వెళ్ళినా సరే కొంచెం అదిరిద్ది అనమాట. సో అంత హార్డ్ అయితే ఉండిద్ది. సో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ట్యూబ్ టైర్ అనమాట. ట్యూబ్లెస్ అయితే ఏమి కాదు, మీకు ట్యూబ్లెస్ టైర్స్ వేరియంట్ కూడా ఉంది. బట్ నేను రైడ్ చేసింది మాత్రం ట్యూబ్ టైరే. స్పోక్ వీల్స్తో లభిస్తూ ఉంది కాబట్టి ట్యూబ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. మనకి స్పోక్ వీల్స్ ఇచ్చి కూడా ట్యూబ్లెస్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో మనం ప్రైస్ ఎక్కువ పెడుతున్నాం కాబట్టి ట్యూబ్లెస్ ఇస్తే బాగుండేది. సో ఇది ఒకటి ఖచ్చితంగా మైనస్ అనే చెప్పాలి. దాని తర్వాత వెయిట్ అని చెప్పుకోవచ్చు. 195 kgs వెయిట్ అయితే ఉంది. ఖచ్చితంగా వెయిట్ అయితే ఫీల్ అవుతారనమాట. 35 kilometers లోపే మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. అంతకు మించి ఎక్కువ రాదు, వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే ఫీచర్స్ కూడా మీకు ఎక్కువ ఏమీ ఉండవు. డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారనమాట. అందులో చాలా తక్కువ ఫీచర్సే ఉంటాయి. టెక్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఏమీ లేవన్నమాట.
అలాగే ప్రైస్ అని చెప్పుకోవచ్చు 2,70,000 రూపీస్ దాకా అయితే మీకు ఈ వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. సో 2,70,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన కాన్స్ అయితే. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించిన మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒకవేళ ఈ వెహికల్కి మీరు ఇంజిన్ ఆయిల్ మార్చాలనుకోండి 2.5 నుంచి 3 లీటర్ల దాకా ఇంజిన్ ఆయిల్ అయితే అవసరం అవుతుందన్నమాట. ఫ్లిప్కార్ట్లో 1 లీటర్ మోటివ్ల 100% సింథటిక్ ఆయిల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 886 రూపాయలు అయితే ఉంది. 2,658 రూపాయలు అయితే అవుతుందన్నమాట ఒకవేళ 3 లీటర్లు మీరు ఇంజిన్ ఆయిల్ కొనుక్కోవాలంటే. సో ఇంజిన్ ఆయిల్కే చాలా అమౌంట్ అయితే ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. మీరు షోరూమ్కి ఒకసారి విజిట్కి వెళ్ళారనుకోండి, సర్వీస్ చేయించుకుందామని చెప్పేసి అక్కడ చైన్ క్లీన్ చేస్తారు, ఇంజిన్ ఆయిల్ మారుస్తారు కాబట్టి దగ్గరగా మీకు 3,500 రూపాయల దాకా ఖర్చు అయితే అవుతుందన్నమాట. సో ఒక్కసారి మీరు షోరూమ్కి తీసుకెళ్ళేందుకు 3,500 రూపాయల మెయింటెనెన్స్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి మీరే డిసైడ్ అవ్వండి. ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోయినాయి అనుకోండి, బ్రేక్ ప్యాడ్స్కి ఇంకా ఒక 1,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 2,70,000 రూపీస్ పెడుతున్నారు కదా. టెక్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు, అలాగే మీకు అంత ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళదన్నమాట. నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి, నాకు ఫుల్లీ లోడెడ్ టెక్ ఫీచర్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఒక 20,000 నుంచి 30,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారనుకోండి, ట్రయంఫ్ స్పీడ్ 400 అయితే వస్తుంది. అందులో మీకు మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే స్పీడ్ కూడా వెళ్ళిద్దని చెప్పుకోవచ్చు. ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా స్మూత్గా ఉందన్నమాట. లేదు నాకు క్లాసిక్ 350 కావాలి అని అనుకుంటే మాత్రం 2,70,000 రూపీస్ పెట్టి మీరు పర్చేస్ చేయాల్సిందే అనమాట. ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. రీసేల్ వాల్యూ కూడా ఈ వెహికల్కి కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండిద్ది. సో అందుకే రాయల్ ఎన్ఫీల్డ్కి అంత ఎక్కువ క్రేజ్ అయితే ఉండిద్ది కాబట్టి ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్, ప్రోస్ అండ్ కాన్స్, మెయింటెనెన్స్ గురించి అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను కామెంట్స్ కూడా ఖచ్చితంగా చదువుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.